తీర్థం 6 ప్రాణాలు ఇండియాలోనే అత్యంత భయంకరమైన మహిళా సీరియల్ కిల్లర్. డిసెంబర్ 18, 2007 బెంగళూరు దగ్గర ఒక చిన్న లాడ్జ్. పిల్లలు పుట్టాలని దేవుణ్ణి నమ్మి వచ్చిన ఒక మహిళకు ఒక వృద్ధురాలు తీర్థం ఇచ్చింది. ఆమె ఒక గుటక తాగింది. కొన్ని సెకండ్లలోనే ఊపిరాడలేదు. నేలపై కుప్ప కూలిపోయింది కూడా. కొద్దిసేపటి తర్వాత ఆ వృద్ధురాలు మాత్రమే బయటికి వచ్చింది. ఆమె చేతిలో ఉన్న సంచిలో చనిపోయిన మహిళ వేసుకున్న బంగారం అంతా ఉంది. ఆమె పేరు కెంపమ్మ. దేశమంతా ఆమెని ఒక పేరుతో పిలిచింది, సైనైడ్ మల్లిక. సాధారణ గృహిణి, 3 పిల్లల తల్లి. అప్పుల పాలైన తర్వాత దేవుడి పేరును ఆయుధంగా మార్చుకుంది. గుళ్ళల్లోకి వెళ్ళి కష్టాల్లో ఉన్న మహిళలను టార్గెట్ చేసింది. ప్రత్యేక పూజ చేస్తే మీ కష్టాలు తీరిపోతాయి అని నమ్మించి లాడ్జికి తీసుకెళ్లేది. తీర్థంలో పొటాషియం సైనైడ్ కలిపి ఇచ్చేది. వాళ్ళు చనిపోగానే బంగారం తీసుకొని మరో ఊరికి మాయమైపోయేది. ఏళ్ల తరబడి పోలీసులు కూడా ఇవన్నీ ఒకే మహిళ చేస్తున్న హత్యలని గుర్తించలేకపోయారు. చివరికి ఒక చిన్న మొబైల్ ఫోన్ IMEI నెంబర్ ఈ దేశంలో అత్యంత షాకింగ్ సీరియల్ కిల్లర్ ను పోలీసులకు పట్టించింది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్. మీడియా చెప్పినట్టు ఆమె నిజంగా 6 హత్యలు చేసిందా? ఆమెకు పడిన ఉరిశిక్ష నిజంగా అమలైందా? లేక కోర్టు తీర్పుల్లో మరో షాకింగ్ నిజం దాగుందా? ఆ నిజం తెలిస్తే ఇప్పటి వరకు విన్న మొత్తం కథనే మళ్ళీ మీరే ప్రశ్నిస్తారు. ఆ నిజమేంటో తెలియాలంటే చూస్తూనే ఉండండి భారతవాస్. మన భారతవాస్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూడండి. జై హింద్.